గారి వాయిస్ మీరు బాగా చేస్తారు. అవును సార్. అట్లా అంటే షర్మిల గారిని పట్టుకోవాలి, ఆ వాయిస్‌ని పట్టుకోవాలి అంటే అదే మీ యూనిక్ స్టైల్ అనుకోవచ్చా? అంతే సార్. షర్మిల ఒక్కసారి షర్మిల గారి ఇది షర్మిల గారి వాయిస్ అంటే మీరు కూడా ఒక వన్ ఆఫ్ ద మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి యాహ్! మీకు చెప్తాను సార్. ఇప్పుడు షర్మిల గారు వాయిసెస్ చేయాలన్న ఆ థాట్ ఎందుకు వచ్చిందనంటే, కోవై సరళ గారు 'దేశముద్ర' సినిమా మనం చూస్తూ ఉంటాం. అందులో ఆవిడ మాట్లాడుతూ ఉంటది. తర్వాత కొన్ని సినిమాల్లో 'తిరుమల తిరుపతి వెంకటేశ' ఇలాంటి క్షేమంగా సినిమాల్లో వెళ్ళిరా కూడా బంగారెడ్డి. 'క్షేమంగా వెళ్ళిరా' వాటిల్లో కూడా ఏమండి వచ్చేటప్పుడు పట్టు చీర తీసుకురండి. వచ్చేసా వేడి వేడి అన్నంలో అంత ఆవకాయ పప్పు వేసుకుని తింటే అబ్బాబాబాబా. ఈ వాయిస్‌లో నుంచి షర్మిల గారు వాయిస్ తీయొచ్చు అని చెప్పి బేసిక్‌గా నాకెట్లా వచ్చిందంటే, ఈవిడ ఇంత హైప్‌లో మాట్లాడదు. కొంచెం స్లోగా మాట్లాడదు. అంటే షర్మిల గారు కొన్ని సభలపై అట్లా బాగా ఒక హై స్టేజ్ మీద అంటే ఆవిడ హైప్ ఇచ్చి అక్కడ పట్టుకున్నాననమాట. అందరికీ నమస్కారాలు తెలియచేస్తున్నాను. జగనన్న విసిరిన బాణాన్ని నేను మీ తెలంగాణ ఆడపడుచుని. అన్న బాగున్నారా? మన ప్రియతమ నాయకుడు జననేత రాజన్న గారి బిడ్డను నేను. ఇంత హైప్‌లో మాట్లాడతారు. అవును. అదే ఒక ప్రెస్ మీట్‌లో జనరల్‌గా ఇలా మాట్లాడండి. ఏమన్నారండి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర గురించి? అసలు పాదయాత్ర అంటే ఏంటి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. నేను పాదాల మీద ఈ యాత్ర చేశాను. ఆడపిల్ల అంటే ఏంటమ్మా? అమ్మ తల్లి నిన్నే ఆడపిల్ల అని ఎందుకన్నారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. ఇట్లా ఈ పర్టిక్యులర్‌గా షర్మిల గారు. నైస్ అదేంటే. అంటే కొంచెం కొత్తగా ట్రై చేస్తేనే కొత్త గుర్తింపు వస్తుంది. గుర్తింపు రెగ్యులర్ వస్తుంది గుంపులో సార్. గోవిందంలాగా ఉంటే ఆ కష్టం. ఉద్దేశం కదా. యాహ్!